శుక్లాం పరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన హిందూ కేసరి ఛానల్లోని సంక్షిప్త మహాభారతం వన పర్వంలో మనం ఈరోజు 33వ భాగంలో ఉన్నాం. ఈ యొక్క సంక్షిప్త మహాభారతం కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు మన 33వ రోజు ఈ యొక్క ఘట్టంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం అడుగు పెట్టబోతున్న ఘట్టం బదరికాశ్రమ యాత్ర. వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, పాండవులు గంధమాదన పర్వతం మీద అడుగు పెట్టగానే తీవ్రమైన గాలి వీచింది. వాయువేగానికి ధూళి ఆకులు ఎగరసాగాయి. ఆ సుడిగాలి అకస్మాత్తుగా భూమిని, ఆకాశాన్ని, దిక్కులను కమ్మేసింది. ధూళి కారణంగా చీకటి కమ్మేసి ఒకరినొకరు చూడ్డానికి గాని మాట్లాడుకోవడానికి గాని కష్టమైపోయింది. సుడిగాలి తగ్గి దుమ్ము రేగడం ఆగింది. రోకళ్ళ వంటి దారలతో వర్షం మొదలైంది. ఆకాశంలో క్షణ క్షణానికి మెరుపులు మెరుస్తున్నాయి. పిడుగులు కురుస్తూ మేఘాలు గర్జిస్తున్నాయి. కొంతసేపటికి ఆ తుఫాను వెలిసింది. గాలి వేగం తగ్గింది. మేఘాలు విచ్చిపోయాయి. సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటపడి ప్రకాశింపసాగాడు. పాండవులు ఈ స్థితిలో ఒక కోసేడు దూరమే వెళ్ళి ఉంటారు. ద్రౌపది ఈ తుఫాను బీభత్సానికి అలసిపోయి కూలబడిపోయింది. సుకుమారి అయిన ఆమెకు కాలినడక అలవాటు లేదు కనుక ఆమె నేల మీద కూర్చుండిపోయింది. అప్పుడు ధర్మరాజు ఆమెను ఒడిలో పడుకోబెట్టుకుని భీమసేనుడితో, సోదరా భీమ, ఇప్పుడే ఎగుడు దిగుడు పర్వతాలు వస్తాయి. మంచు కారణంగా వాటిని దాటడం కష్టం కావచ్చు. సుకుమారి అయిన ద్రౌపది వాటిపై ఎలా నడుస్తుంది అన్నాడు. దానికి భీమసేనుడు, రాజా, నేను మిమ్మల్ని, ద్రౌపదిని, నకుల సహదేవులను కూడా తీసుకుని వెళ్ళగలను. మీరు చింతించకండి. అంతేకాదు, హిడింబ కొడుకు ఘటోత్కచుడు నాతో సమానమైన బలం కలవాడు. అతడు ఆకాశంలో చరించగలడు. మీరు ఆజ్ఞాపిస్తే అతడు మనందరినీ తీసుకువెళ్ళగలడు అని ధైర్యం చెప్పాడు. ధర్మరాజు అది విని అతన్ని పిలవమని చెప్పాడు. అతడు ఆజ్ఞాపించగానే భీముడు తన రాక్షసపు తోడైన ఘటోత్కచుడిని తలుచుకున్నాడు. వెంటనే అతడు అక్కడికి వచ్చాడు. అతడు రాగానే పాండవులకు, బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు. వారు కూడా అతనిని యథోచితంగా గౌరవించారు. పిమ్మట వీరుడు, భయంకరుడైన ఘటోత్కచుడు చేతులు జోడించి భీమసేనునితో, మీరు స్మరించగానే మీ సేవ కోసం వచ్చాను, చెప్పండి, ఏమి ఆజ్ఞ అని అడిగాడు. అప్పుడు భీముడు అతన్ని ఆలింగనం చేసుకుని, నాయనా, నీ తల్లి ద్రౌపది చాలా అలసిపోయింది. నీవు ఈమెను భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళాలి. ఆమెకు బాధ కలగకుండా నెమ్మదిగా వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఘటోత్కచుడు, నేను ఒక్కడినే ధర్మరాజును, ధౌమ్యుణ్ణి, ద్రౌపదిని, నకుల సహదేవులను అందరినీ తీసుకుని వెళ్ళగలను. అయినా నాతో పాటు కామరూపదారులైన వీరులు 100ల కొద్దీ ఉన్నారు. వారు బ్రాహ్మణులతో సహితంగా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తారు అని చెప్పి అతడు ద్రౌపదిని తీసుకుని పాండవుల మధ్య నుండి సాగిపోయాడు. ఇతర రాక్షసులు కూడా పాండవులను తీసుకుని బయలుదేరారు. అమిత తేజస్సంపన్నుడైన లోమశ మహాముని తన తపోబలం చేత స్వయంగా ఆకాశ మార్గాన కదలసాగాడు. ఆ సమయంలో అతడు 2వ సూర్యునిలా భాసించాడు. ఘటోత్కచుని ఆజ్ఞ ప్రకారం ఇతర రాక్షసులు బ్రాహ్మణులందరినీ భుజాల మీదకెత్తుకున్నారు. ఇలా వారందరూ అందమైన అడవులను, తపోవనాలను చూస్తూ బదరికాశ్రమం వైపు సాగిపోయారు. రాక్షసులు శీఘ్రగమనులు కాబట్టి కొద్దిసేపట్లోనే చాలా దూరం సాగిపోయారు. దారిలో వెళ్తూ వెళ్తూ వారు మ్లేచ్చులు నిర్మించిన ప్రాంతాన్ని, అక్కడి రత్నాల గనులను, రకరకాల ధాతువులతో కలిసి ప్రవహిస్తున్న పర్వతపు సెలయేళ్లను చూశారు. ఆ ప్రాంతంలో విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అనేకులు విహరిస్తున్నారు. అక్కడక్కడ కోతులు, నెమళ్ళు, చమరీ మృగాలు, రురువులు, లేళ్లు, అడవి పందులు, గవయ మృగాలు, అడవి దున్నలు, కొండముచ్చులు తిరుగుతున్నాయి. అక్కడక్కడ నదులు కూడా కనిపించాయి. ఈ రీతిగా ఉత్తర కురు దేశాలు గడిచి వారు అనేక వింతలతో కూడిన కైలాస పర్వతాన్ని చూశారు. దానికి దగ్గరలోని శ్రీ నరనారాయణుల ఆశ్రమాన్ని చూశారు.
ఆ ఆశ్రమం నిరంతరం ఫల పుష్ప శోభితమైన చెట్లతో అలరారుతోంది. అక్కడ వారు గుండ్రంగా సన్నని కొమ్మలతో ఉన్న మనోహరమైన బదరీ వృక్షాలను కూడా చూశారు. ఆ చెట్లు చల్లని దట్టమైన నీడనిస్తున్నాయి. ఆకులు నున్నగా మెత్తగా ఉన్నాయి. చెట్లకు తీయని పండ్లు వేలాడుతున్నాయి. బదరికాశ్రమం చేరాక ఆ మహాత్ములు బ్రాహ్మణులు అందరూ రాక్షసుల భుజాల నుండి దిగి నరనారాయణులు విరజిల్లే ఆ ఆశ్రమాన్ని తదేకంగా చూడసాగారు. ఆశ్రమంలో చీకటి లేదు. అయినా వృక్షాలు దట్టంగా ఉన్న కారణంగా సూర్యకిరణాలు చొరబడ్డం లేదు. అలాగే అక్కడ శీతోష్ణాలు, ఆకలి దప్పులు మొదలైన దోషాల వలన కలిగే బాధలు లేవు. అక్కడికి ప్రవేశిస్తూనే శోకం తనంతట తాను మరలిపోతుంది. మహర్షులు అక్కడ గుంపులు గుంపులుగా ఉంటారు. రుక్సామ యజరూపమైన లక్ష్మీ సరస్వతులు అక్కడ కొలువై ఉంటారు. ధర్మ బహిష్కృతులైన వారు అక్కడికి ప్రవేశించనే లేరు. సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవారు, తపస్సు చేత మనోమాలిన్యాన్ని దగ్ధం చేసిన వారు అయిన మహర్షులు, సంయతేంద్రియులు, ముముక్షువులు అయిన యతిజనం మాత్రమే అక్కడ ఉంటారు. వారే కాక బ్రహ్మస్థితిని పొందిన బ్రహ్మజ్ఞులైన అనేకులు మహానుభావులు కూడా ఉంటారు. జితేంద్రియుడు, పవిత్రాత్ముడు అయిన యుధిష్ఠిరుడు తన తమ్ములతో కలిసి ఆ మహర్షుల చెంతకు వెళ్ళాడు. వారంతా దివ్య జ్ఞాన సంపన్నులు. వారంతా యుధిష్ఠిర మహారాజు తమ ఆశ్రమానికి రావడం చూసి ఆనందంతో అతనిని ఆశీర్వదిస్తూ స్వాగతం చెప్పడానికి కదిలారు. వారు అగ్ని సమాన తేజులై నిరంతరం సాధ్యాయం చేస్తూ ఉంటారు. వారు విధిపూర్వకంగా ధర్మజని సత్కరించి పవిత్ర జలాన్ని ఫలపుష్ప మూలాలను సమర్పించారు. యుధిష్ఠిరుడు కూడా చాలా వినయంగా మహర్షుల సత్కారాన్ని స్వీకరించాడు. తరువాత భీమసేనాది సోదరులు, ద్రౌపది, వేదాంగ పారంగతులైన 1000 మంది బ్రాహ్మణులతో కలిసి ఆ మనోహరమైన పవిత్రాశ్రమాన్ని ప్రవేశించాడు. అది ఇంద్రభవనంలా, స్వర్గంలా అనిపించింది. అక్కడ అన్ని ప్రదేశాలు చూసి వారు పరమ పవిత్రమైన భాగీరథి తీరాన్ని చేరుకున్నారు. ఆ నది ఇక్కడ సీత పేరుతో ప్రసిద్ధి చెందింది. దానిలో స్నానాదులు పూర్తి కావించుకుని పవిత్రులై దేవర్షి పితృతర్పణాలు, జపాలు చేసి చాలా ఆనందంగా తమ ఆశ్రమంలో ఉండసాగారు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. మనం ఇప్పుడు ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క ఘట్టం పేరు భీమసేనుడు హనుమంతుణ్ణి కలుసుకుంట. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, అర్జునుణ్ణి కలుసుకోవాలనే కోరికతో పాండవులు అక్కడ 6 రాత్రులు ఉన్నారు. ఇంతలోనే దైవయోగం వలన ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి ఒక సహస్రదళ పద్మం ఎగిరి వచ్చింది. అది సాక్షాత్తు సూర్యునిలో ఉన్న పెద్ద దివ్య కుసుమం. సాటిలేని పరిమళంతో మనసుకు సమ్మోహనం కలిగిస్తోంది. నేల రాలుతుండగానే ద్రౌపది దృష్టి దాని మీద పడింది. చూడగానే సౌగంధికమనే పేరు గల ఆ కమలం దగ్గరకు వెళ్లి ఆమె మనసులోనే ఎంతో ఆనందపడుతూ భీమసేనునితో, ఆర్య, నేను ఆ కమలాన్ని ధర్మరాజును కానుకగా ఇస్తాను. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నా కోసం ఇలాంటి పుష్పాలని చాలా తీసుకురండి. నేను వీటిని కామ్యకవనంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను అని అన్నది. భీమసేనునితో ఇలా అని ద్రౌపది వెంటనే ఆ పువ్వును తీసుకుని ధర్మరాజు వద్దకు చేరింది. పట్టపు దేవేరి ద్రౌపది కోరికను తెలుసుకున్న భీమసేనుడు తన ప్రియురాలికి ప్రీతి కలిగించాలనే కోరికతో వాయువు ఆ పువ్వును తెచ్చిన దిశగా ఇంకా కొన్ని పూలు తేవడానికి చాలా వేగంగా బయలుదేరాడు. అతడు మార్గమధ్యంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవడానికి బంగారు పిడిగల ధనస్సును, విషసర్పాల వంటి పదునైన బాణాలను తీసుకుని మదపుటేనులాగా, సింహంలాగా నడవసాగాడు. దారిలో వెళ్లే సమయంలో అతడు పరస్పరం ఘర్షిస్తున్న మేఘాల వలె భయంకరంగా గర్జిస్తూ వెళ్లసాగాడు. ఆ శబ్దానికి సంశయంతో పులులు తమ గుహలు వదిలిపెట్టి పారిపోయాయి. అడవి జంతువులు ఎక్కడికక్కడ దాక్కున్నాయి. పక్షులు భయపడి ఎగరసాగాయి. లేళ్ల గుంపులు కంగారుతో చౌకలించి దూకాయి. భీమసేనుని గర్జనతో సమస్త దిక్కులు ప్రతిధ్వనించాయి. అతడు సూటిగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక గంధమాదన పర్వత సానువుల మీద ఎన్నో యోజనాల పొడవు, వెడల్పు గల అరటి తోట కనబడింది. మహాబలవంతుడైన భీముడు నృసింహుని వలె గర్జిస్తూ వంగి దానిలోనికి ప్రవేశించాడు. ఆ వనంలో మహావీరుడు హనుమంతుడు ఉంటున్నాడు. అతనికి తన సోదరుడు భీమసేనుడు వస్తున్నట్లు తెలిసింది. అతడు భీమసేనుడు ఈ వైపు నుండి స్వర్గానికి వెళ్లడం మంచిది కాదనుకున్నాడు. అలా చేస్తే దారి మధ్యలో అతన్ని ఎవరైనా ధిక్కరించవచ్చు లేదా శపించవచ్చు అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి అతనిని రక్షించడం కోసం
ఆ కదలీవనం వైపు వెళ్లే ఇరుకుదారిలో అడ్డంగా పడుకున్నాడు. అతడు ఉండుండి బద్ధకం వచ్చినప్పుడల్లా ఆవులిస్తూ తోకను నేలకేసి కొడుతున్నప్పుడు వచ్చే ప్రతిధ్వని అన్ని వైపులా వినిపిస్తోంది. దానివల్ల ఆ పర్వతం ఇటు అటు కదిలిపోతోంది. శిఖరం విరిగి పిల్లలు పడుతున్నాయి. ఆ శబ్దం మొదపటేనుగు గీంకారాన్ని కూడా మించి అన్ని వైపులా వ్యాపించింది. అది విని భీమసేనుని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కారణాన్ని వెతుకుతూ అతడు ఆ కదలీవనమంతా తిరగసాగాడు. వెతకగా అతనికి అరటి తోటలో ఒక పెద్ద రాయి మీద పడుకున్న వానరరాజు హనుమంతుడు కనిపించాడు. అతని పెదవులు పలచగా ఉన్నాయి. నాలుక నోరు ఎర్రగా ఉంది. చెవులు కూడా ఎర్రగానే ఉన్నాయి. కనుబొమ్మలు కదులుతున్నాయి. తెరిచిన నోట్లోంచి తెల్లని కొనదేరిన పదునైన పళ్ళు కూరలు కనిపిస్తున్నాయి. వాటి వలన అతని ముఖం కిరణాలతో కూడిన చంద్రునిలా అనిపిస్తోంది. అమిత తేజశాలి అయిన అతడు అందమైన అరటి చెట్ల మధ్య పడుకుంటే కేసరాల మధ్య ఉన్న అశోక పుష్పంలా ఉన్నాడు. అవయవాల కాంతి మండుతున్న అగ్నిలా ఉంది. తేనె రంగు కళ్ళతో అటు ఇటు చూస్తున్నాడు. స్థూలకాయంతో స్వర్గానికి వెళ్లే దారికి అడ్డంగా హిమాలయంలో ఉన్నాడు. మహావనంలో ఒంటరిగా పనుకున్న హనుమంతుణ్ణి చూసి భీమసేనుడు నిర్భయంగా అతనిని సమీపించి ఉరుములా కఠినమైన భీషణ సింహనాదం చేశాడు. భీమసేనుని ఆ గర్జనకు అడవిలోని జంతుజాలం, పక్షులు మిక్కిలి భయపడ్డాయి. మహాబలిష్ఠుడైన హనుమంతుడు తన కన్నులను కొద్దిగా తెరిచి నిర్లక్ష్యంగా భీమసేనుణ్ణి చూశాడు. అతడు తన దగ్గరకు రాగానే, తమ్ముడు, నేను రోగిష్టివాడిని. నేనేదో ఇక్కడ సుఖంగా పడుకుంటే నీవు ఎందుకు లేపావు? నీవు తెలిసిన వాడివి, జీవుల పట్ల దయ చూపాలి. నీ ప్రవర్తన ధర్మనాశకంగా మనోవాక్కాయాలు దూషితం చేసే పనుల్లో ఎందుకు ఉంది? నీవు పెద్దలను సేవించలేదని తెలుస్తోంది. సరే, నీ పేరేమిటో, నీవు ఈ వనానికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడ మానవ భావాలు పనిచేయవు. మనుష్యులు ఉండలేరు. ముందుకింకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక ముందు ఈ పర్వతం అగమ్యంగా ఉంటుంది. ఎవరూ ఎక్కలేరు. కనుక అమృతం లాంటి ఈ కందమూల ఫలాలను తిని విశ్రాంతి తీసుకో. నా మాట నీకు మంచిదనిపిస్తే ఇక్కడి నుండి వెనక్కు వెళ్ళు. ముందుకు వెళ్ళి ఎందుకు అనవసరంగా ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటావు అన్నాడు. అది విని భీమసేనుడు, వానరరాజా, మీరెవరు? ఈ వానర దేహాన్ని ఎందుకు ధరించారు? నేను చంద్రవంశంలోని కురువంశంలో జన్మించాను. నేను కుంతి కుమారుడను. నా తండ్రి పాండురాజు. లోకులు నన్ను వాయుపుత్రుడని కూడా అంటారు. నా పేరు భీమసేనుడు అని బదులిచ్చాడు. అప్పుడు హనుమంతుడు, నేను కోతిని. ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను నిన్ను ఈ వైపు వెళ్ళనివ్వను. నీవు ఇక్కడి నుండి వెనక్కు వెళ్ళడమే శ్రేయస్కరం. లేకపోతే చస్తావు అన్నాడు. అప్పుడు భీమసేనుడు, చస్తానో బతుకుతానో ఆ విషయం నిన్ను అడగడం లేదు. నీవు కాస్త లేచి నాకు దారివు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, నేను రోగంతో బాధపడుతున్న వాడిని. నీవు వెళ్ళాలని అనుకుంటే నన్ను దాటుకుని వెళ్ళు అన్నాడు. భీమసేనుడు జ్ఞానదృష్టికి మాత్రమే తెలిసే నిర్గుణ పరమాత్మ సమస్త ప్రాణుల దేహాల్లోనూ నివసించి ఉంటాడు. కనుక నేను అతనిని అవమానించను, దాటను. భూతభావనుడైన శ్రీ భగవానుని స్వరూప జ్ఞానం శాస్త్రాల ద్వారా నాకు కలగపోతే నిన్నే ఏమిటి? సముద్రాన్ని హనుమంతుడు లంఘించినట్లుగా ఈ పర్వతాన్ని లంఘించి దాటగలను అన్నాడు. అప్పుడు హనుమంతుడు, సముద్రాన్ని లంఘించి దాటిన ఈ హనుమంతుడెవ్వరు? నీవు అతని గురించి ఏ కొంచెమైనా చెప్పగలిగితే చెప్పు అని అడిగాడు. అప్పుడు భీమసేనుడు, ఆ వానర ముఖ్యుడు నా సోదరుడు. అతడు బుద్ధి, బలం, ఉత్సాహం కలిగిన వాడే కాదు, గొప్ప గుణవంతుడు కూడా. రామాయణంలో అతడు చాలా ప్రసిద్ధుడు. అతడు శ్రీరామచంద్రుల వారి పత్ని సీతాదేవిని అన్వేషించడానికి ఒక్క గంతులోనే 100 యోజనాల నిడివి గల సముద్రాన్ని లంఘించాడు. నేను కూడా బలపరాక్రమాలలో వేగంలో అతనితో సమానుడను. కాబట్టి నీవు లేచి నిల్చుని నాకు దారివు. నీవు నా మాట వినకపోతే నిన్ను యమపురికి పంపుతాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు, పాపరహితుడా, కోపం తెచ్చుకోకు. మూసలితనం కారణంగా లేవలేను. కాబట్టి దయతో నా తోక తొలగించుకొని నీవు వెళ్ళు అని అన్నాడు. ఇది విని భీమసేనుడు తిరస్కార సూచకంగా నవ్వి తన ఎడమ చేతితో హనుమంతుని తోక ఎత్తాలని చూశాడు. కాని ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాడు. 2 చేతులతో ఎత్తాలని చూశాడు. కాని చేత కాలేదు. సిగ్గుపడి ముఖం దించుకుని 2 చేతులు జోడించి నమస్కరించి, వానర రాజా, నా యందు ప్రసన్నుడివిక. నేనాడిన కటు వాక్యాలకు నన్ను క్షమించు. మీరెవరో చెప్పండి. సిద్ధుల, దేవతల, గంధర్వుల, లేక గుహ్యకుల? ఈ విషయం రహస్యం కాకపోతే నేను వినదగిన వాడినైతే మీ శరణాగతుడిని శిష్యభావంతో అడుగుతున్నాను.
తప్పకుండా దయచేసి చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు హనుమంతుడు, భీమ, వానర రాజు కేసరి భార్యకు జగత్ ప్రాణుడైన వాయు వలన పుట్టిన హనుమంతుడనే వానరుడని నేను. అగ్నికి వాయువుతో వలె నాకు సుగ్రీవునితో సహజ మైత్రి. ఏదో కారణంగా వాలి తన తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టాడు. అప్పుడు చాలా రోజులు అతడు నాతో కలిసి ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆ సమయంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు భూమిపై తిరుగుతున్నాడు. అతడు మానవ రూపధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడు తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి భార్యతో తమ్ముడు లక్ష్మణునితో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. జనస్థానంలో ఉండగా ఆ పురుషోత్తముని మాయా కాంచన మృగ రూపాన్ని ధరించిన మారీచుడైన రాక్షసుని ద్వారా మోసగించి దుష్టుడైన రాక్షసరాజు రావణుడు కపటంతో బలవంతంగా అతని భార్యను అపహరించాడు. భార్యను కోల్పోయిన శ్రీరామచంద్రుడు తమ్మునితో కలిసి ఆమెను వెతుకుతూ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుని కలుసుకున్నాడు. వారిద్దరికీ మైత్రి కుదిరింది. శ్రీరామచంద్రుడు వాలిని సంహరించి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని అభిషిక్తుని చేశాడు. తన రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వేల మంది వానరులను పంపాడు. ఆ సమయంలో 1,00,00,000 మంది వానరులతో కలిసి నేను కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు పక్షిరాజు సంపాతి సీత రావణుని దగ్గర ఉందని చెప్పింది. అందుకని పుణ్యాత్ముడైన ఆ శ్రీరామచంద్రుని కార్యాన్ని పూర్తి చేయడానికి నేను వెంటనే 100 యోజనాల విస్తీర్ణం కల సముద్రాన్ని దాటాను. మొసళ్లతో తిమింగలాలతో నిండి ఉండే ఆ సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణ నగరిలో సీతామాతను కలుసుకున్నాను. తరువాత మిద్దెలతో, ప్రాకారాలతో, గోపురాలతో శుభిల్లే లంకాపురిని కాల్చి అక్కడ రామనామాన్ని చాటి చెప్పి తిరిగి వచ్చాను. నా మాటను విశ్వసించి రాజీవాక్షుడు శ్రీరామచంద్రుడు వెంటనే కోట్ల కొలది వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి సముద్రానికి సేతువు నిర్మించి లంకను చేరుకున్నాడు. అక్కడ ఆయన యుద్ధంలో సమస్త రాక్షసులను, అన్ని లోకాలను ఏడిపించిన రావణాసురుని బంధుబాంధవ సహితంగా సంహరించాడు. శరణన్న వారిని కాపాడే పరమ ధార్మికుడు శ్రీరామచంద్ర భగవానుడు భక్తుడైన విభూషణుని లంకారాజ్యానికి పట్టం గట్టాడు. నశించిన వైదిక శృతిని వలె తన భార్యను తీసుకుని వచ్చి ఆమెతో సహా రాజధాని అయోధ్యాపురికి తిరిగి వచ్చాడు. అతడు రాజ్యాభిషిక్తుడైనప్పుడు నేను అతన్ని, ఏ శత్రుదమన, ఈ భూమండలం మీద నీ పవిత్ర గాథ నిలిచి ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరం అడిగాను. అతడు అలాగే జరుగుతుందని అనుగ్రహించాడు. భీమసేన, సీతామాత దయవలన ఇక్కడ ఉంటూనే నేను ఇచ్ఛానుసారంగా దివ్యభోగాలు పొందగలను. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అనంతరం తన దివ్యస్థానానికి వెళ్ళిపోయాడు. పాపరహితుడా, ఈ ప్రాంతంలో గంధర్వులు, అప్సరసలు అతని చరిత్రను వినిపించి నాకు ఆనందం కలిగిస్తూ ఉంటారు. ఈ మార్గంలో దేవతలు ఉంటారు. మనుష్యులకు అగమ్యం ఇది. కనుకనే నేను నిన్ను అడ్డగించాను. నీకు ఎవరైనా శాపం ఇవ్వవచ్చు, లేదా నిన్ను అవమానపరచవచ్చు. ఎందుకంటే ఈ దివ్య మార్గం దేవతల కోసమే, మనుష్యులు వెళ్ళరు. నీ వెళ్ళదలుచుకున్న సరోవరం ఇక్కడే ఉంది అని చెప్పాడు. హనుమంతుడు ఇలా చెప్పగా విని భీమసేనుడు చాలా ఆనందించి ప్రేమతో తన సోదరుడైన వానరరాజుకు ప్రణమిల్లి మృదువుగా, ఈరోజు నా పెద్దన్న గారిని కలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. మీరు చాలా దయ చూపారు. మీ దర్శనం వలన నాకు చాలా మేలు కలిగింది. మీరు నా కోరిక ఒకదానిని తప్పక తీర్చాలి. వీరుడా, సముద్రాన్ని లంఘించే సమయంలో మీరు ధరించిన ఆ అనుపమ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అందువలన నాకు సంతోషం కలుగుతుంది. మీ మాటల్లో విశ్వాసము కుదురుతుంది అన్నాడు. భీమసేనుని కోరిక విని పరమ తేజశాలి అయిన హనుమంతుడు నవ్వి, సోదరా, నీవు ఆ రూపాన్ని చూడజాలవు. అసలు ఇతర మానవ మాత్రుడెవరూ చూడలేడు. అసలు ఆ కాలం సంగతే వేరు. ఇప్పుడు అటువంటి వారే లేరు. సతయుగం సంగతి వేరు, త్రేతా ద్వాపరాల సంగతి వేరు. కాలం నిరంతరము క్షీణింపచేస్తూ ఉంటుంది. అసలు ఆనాటి నా రూపమే ఇప్పుడు లేదు. భూమి, నదులు, వృక్షాలు, పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు వీరందరూ కాలానుసారులే. ఒక్కొక్క యుగాన్ని అనుసరించి వీరి యొక్క దేహం, బలం, ప్రభావం వీటిలో హెచ్చుతగ్గులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ రూపాన్ని చూడాలనే పట్టుదల విడిచిపెట్టు. ఏ యుగాన్ని అనుసరించి ఆ యుగంలోని బల విక్రమాలు నాకు ఉంటాయి. కాలాన్ని అతిక్రమించడం ఎవరి వశంలోనూ లేదు కదా అని నమ్మబలికాడు. అప్పుడు భీమసేనుడు, మీరు నాకు యుగాల సంఖ్య, ప్రతి యుగంలోని ఆచార ధర్మాలు, అర్థకామ రహస్యాలు, కర్మఫల స్వరూపం, ఉత్పత్తి వినాశనాలు చెప్పండి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, సోదరా, మొట్టమొదటిది కృతయుగం,
అప్పుడు సనాతన ధర్మం సంపూర్ణంగా ఉంటుంది. ఎవ్వరికి ఎటువంటి కర్తవ్యము మిగలదు. ధర్మం కొద్దిగా కూడా క్షతి చెందదు. తండ్రి ఎదుట కొడుకు మరణించడు. అయినా కాలక్రమంలో దానిలో అప్రాధాన్యం వస్తుంది. కృతయుగంలో ఆది వ్యాధులు గాని ఇంద్రియ దౌర్బల్యం గాని రావు. ఎవరు ఎవరిని నిందించరు. ఎవరు దుఃఖంతో ఏడవరు. ఎవరిలోనూ గర్వం కాని కపటం కాని ఉండవు. పరస్పర కలహాలు, సోమరితనం, ద్వేషం, చాడీలు చెప్పడం, భయం, సంతాపం, ఈర్ష్య, మాత్సర్యం ఇవి పేరుకైనా ఉండవు. ఆ కాలంలో యోగులకు పరమాశ్రయుడు, సర్వభూతాత్మకుడు, పరబ్రహ్మ అయిన శ్రీనారాయణుడు శుక్లవర్ణంలో ఉంటాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్ని వర్ణాల వారు శమదమాదులు కలిగి ఉంటారు. ప్రజలు తమ తమ కర్మల యందు తత్పరులై ఉంటారు. అందరికీ ఆశ్రయుడైన పరమాత్మ ఒక్కడే. ఆచార జ్ఞానాలు కూడా అందరికీ ఒక్కటే. అందరికీ వేరువేరు ధర్మాలున్నా అవన్నీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి. అందరూ ఆ ధర్మాన్ని అనుసరించేవారు. చతుర్విధ ఆశ్రమాల్లోని కర్మలను నిష్కామ భావంతో ఆచరించి పరమగతిని పొందేవారు. ఈ రీతిగా ఆత్మతత్వాన్ని పొందించే ధర్మం ఉంటే దానిని కృతయుగంగా తెలుసుకోవాలి. ఆ కాలంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఇది సత్వ, రజస్తమో అలనే 3 గుణాలు లేని కృతయుగ వర్ణన. ఇక త్రేతాయుగ స్వరూపాన్ని విను. ఆ కాలంలో యజ్ఞాలు చేయడం ఉంటుంది. ధర్మం ఒక పాదం నశిస్తుంది. భగవంతుడు రక్తవర్ణంలో ఉంటాడు. లోకల ప్రవృత్తి సత్యమునందే నిలిచి ఉంటుంది. వారికి తమ సంకల్పాలు, భావాలను అనుసరించి కర్మలు, దానఫలాలు లభిస్తూ ఉంటాయి. ధర్మం నుండి తొలగరు. ధర్మం, తపస్సు, దానాదులు చేయడంలో తత్పరులై ఉంటారు. ఈ రీతిగా త్రేతాయుగంలో మానవులు ధర్మస్థితులై క్రియావంతులై ఉంటారు. అనంతరం ద్వాపరంలో ధర్మం కేవలం 2 పాదాల మీదే నిలుస్తుంది. విష్ణు భగవానుడు పీతవర్ణంలో ఉంటాడు. వేదం 4 భాగాలు అవుతుంది. ఆ కాలంలో కొంతమంది 4 వేదాలను చదువుతారు. కొంతమంది 3, కొంతమంది 2, కొంతమంది కేవలం ఒకటే వేదాన్ని సాధ్యాయం చేస్తూ ఉంటారు. కానీ ఎవరు వేదం చదవకుండా మాత్రం ఉండరు. ఈ రీతిగా శాస్త్రాలు భిన్న భిన్నంగా ఉండడంతో కర్మలు కూడా వేరువేరుగానే ఉంటాయి. ప్రజలు తపస్సు, దానం ఈ 2 ధర్మాలని ఆచరిస్తూ రజోగుణ విశిష్టులై ఉంటారు. ఆ కాలంలో ఒక వేదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడంతో వేదాలలో అనేక భేదాలు పుడతాయి. సత్వగుణం తగ్గిపోవడంతో సత్యస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సత్యచ్యుతుల వలన వ్యాధులు, కోరికలు కూడా అనేకం కలుగుతూ ఉంటాయి. దైవికమైన ఉపద్రవాలు కూడా అధికంగానే ఉంటాయి. వాటితో బాధపడుతూ లోకులు తపస్సు చేస్తారు. వారిలో చాలా మంది భోగాలు, స్వర్గాపేక్షతో యజ్ఞానుష్ఠానం చేస్తారు. ఈ రీతిగా ద్వాపరయుగంలో అధర్మం కారణంగా ప్రజలు క్షీణించిపోతూ ఉంటారు. ఇక కలియుగంలో ధర్మం ఒక్క పాదంతోనే ఉంటుంది. తమో గుణం కలిగిన ఈ యుగంలో భగవంతుడు శ్యామవర్ణంలో ఉంటాడు. వైదికాచారాలు నశించిపోతాయి. ధర్మం, యజ్ఞం, కర్మలు తరిగిపోతాయి. ఈ కాలంలో ఈతి భయాలు, వ్యాధి, నిద్ర, క్రోధాది దోషాలు, రకరకాల ఉపద్రవాలు, మానసిక చింతలు, ఆకలి ఇవన్నీ విజృంభిస్తాయి. ఈ రీతిగా యుగాలు మారుతూ ఉంటే ధర్మం కూడా మారుతూ ఉంటుంది. ధర్మం మారుతూ ఉంటే లోకస్థితి మారుతూ ఉంటుంది. లోకస్థితి దిగజారినప్పుడు దానిని నిలిపే భావాలు కూడా క్షీణిస్తాయి. ఇక త్వరలోనే కలియుగం రాబోతుంది. కాబట్టి నా పూర్వరూపాన్ని చూడాలనే నీ కోరిక సరికాదు. తెలివైన వారు వ్యర్థ విషయాల కోసం పట్టుపట్టారు. నీవు అడిగిన విషయాలన్నీ నేను చెప్పాను. ఇక నీవు ఆనందంగా వెనక్కి తిరిగి వెళ్ళు అన్నాడు. అప్పుడు భీమసేనుడు, నీ పూర్వరూపం చూడందే నేను ఇక్కడి నుండి ఏ విధంగానూ కదలను. నీకు నా మీద దయ ఉంటే దానిని చూపించు అని వేడుకున్నాడు. భీమసేనుడు ఈ రీతిగా పలుకగానే హనుమంతుడు చిరునవ్వుతో తన ఆనాటి సముద్ర లంఘనం చేసిన రూపాన్ని చూపాడు. తన తమ్ముని సంతోషం కోసం శరీరాన్ని బాగా పెంచి పొడవు వెడల్పు అధికం చేశాడు. ఆ సమయంలో అతులిత కీర్తి కల హనుమంతుని ఆ విశాల కాయంతో ఇతర వృక్షాలతో సహితం ఆ అరటి తోట అంతా కప్పబడిపోయింది. భీమసేనుడు తన సోదరుని ఆ విశాల కాయాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని శరీరం పులకరించింది. హనుమంతుని ఆ రూపం సూర్య తేజస్సుతో బంగారు కొండలా అనిపించింది. ఆ వైశాల్యాన్ని ఎంతవరకని వర్ణించేది. దేదీప్యమానమైన ఆకాశమే అది. దానిని చూడగానే భీమసేనుడు కన్నులు మూసుకున్నాడు. వింధ్య పర్వతంలో ఉన్న ఆ విచిత్రమైన అత్యంత భయానకమైన ఆ దేహాన్ని చూసి భీమసేనునికి రోమాంచనం కలిగింది. అతడు చేతులు జోడించి, సమర్థుడైన హనుమంత, నేను నీ శరీర వైశాల్యాన్ని చూశాను. ఇక నీ రూపాన్ని కుదించు.
మీరు సాక్షాత్తు ఉదయ సూర్యునిలా ఉన్నారు. మైనాక పర్వతం వలె అపరిమితంగా ఎవరు చేరశక్యం కాదనిపిస్తున్నారు. నేను మీ వైపు చూడలేకపోతున్నాను. మనసులో నాకు కలిగిన ఆశ్చర్యం ఏమంటే, మీరు దగ్గర ఉండి కూడా శ్రీరామచంద్రుడు స్వయంగా రావణాసునితో యుద్ధం చేయవలసి రావడం, ఆ లంకను ఆ యోధుని వాహన సహితంగా మీరే మీ బాహుబలంతో అతి సులువుగా నశింప చేయగలిగి ఉండేవారు. పవననందన, మీకు అందరానిదేదీ లేదు. రావణుడు తన సాధనాలతో ఒంటరిగా మీతో యుద్ధం చేయడానికి సమర్థుడు కాడు అని అన్నాడు. భీమసేనుని మాటలు విని హనుమంతుడు చాలా మధురంగా, గంభీరంగా, భారత, నీవు చెప్పినది నిజమే. ఆ రాక్షసాధముడు నిజానికి నాతో తలపడలేడు. కాని లోకాలకు కంటకుడై బాధించే ఆ రావణుని నేను చంపితే శ్రీరామచంద్రునికి ఈ కీర్తి ఎలా దక్కుతుంది? అందుకే నేను అతనిని ఉపేక్షించాను. వీరుడైన శ్రీరాముడు సేనా సహితంగా ఆ రాక్షసాధముని వధించి సీతను తన నగరానికి తీసుకువెళ్ళాడు. అందువల్ల ప్రజలలో అతని కీర్తి వ్యాపించింది. సరే బుద్ధిమంతుడా, ఇక నీవు వెళ్ళు. చూడు, ఈ ఎదురుగా ఉన్న దారి సౌగంధిక వనానికి వెళ్తుంది. అక్కడ యక్ష రాక్షసులు రక్షిస్తున్న కుబేరుని ఉద్యానవనం కనిపిస్తుంది. నీవు తొందరపడి పువ్వులు కోయకు. మానవులు విశేషంగా దేవతలను గౌరవించవలసినదే. సోదరా, నీవు సాహసం చేయకూడదు. నీ ధర్మం నీవు పాలించు. నీ ధర్మంలో నీవు ఉంటూ ఉత్తమమైన ధర్మజ్ఞానాన్ని ఆర్జించు. అలాగే వ్యవహరించు. ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకోకుండా, పెద్దలను సేవించకుండా బృహస్పతి వంటి వాడవు అయినప్పటికీ నీవు ధర్మార్థాల తత్వాన్ని తెలుసుకోలేవు. ఒక్కొక్కప్పుడు ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. కాబట్టి ధర్మాధర్మాలను వేరువేరుగా తెలుసుకోవాలి. బుద్ధిహీనులు ఈ విషయంలో మూఢులవుతూ ఉంటారు. ఆచారం వలన ధర్మం వస్తుంది. ధర్మంలో వేదం ప్రతిష్ఠితమై ఉంటుంది. వేదాల వలన యజ్ఞాలు ప్రవర్తిల్లుతాయి. యజ్ఞాలలో దేవతల ఉనికి ఉంటుంది. దేవతల మనుగడ వేదాచార విధానాలతో చెప్పబడిన యజ్ఞాల మీద ఆధారపడి ఉంది. మనుషులకు ఆధారం శుక్ర బృహస్పతుల నీతి శాస్త్రాలు. వీరిలో బ్రాహ్మణులు వేద పాఠాలతో, వైశ్యులు వ్యాపారంతో, క్షత్రియులు దండనీతితో తమను పోషించుకుంటారు. ఈ 3 వృత్తులు సరిగ్గా జరిగితే లోకయాత్ర చక్కగా జరుగుతుంది. 3 వర్ణాలు సరిగ్గా ప్రవర్తిస్తే వీరి నుండే ప్రజలు ధర్మాన్ని ప్రాదుర్భవింపజేస్తారు. ద్విజాతులలో బ్రాహ్మణులకు ముఖ్య ధర్మం ఆత్మజ్ఞానం. యజ్ఞ అధ్యయన దానాలు 3 సాధారణ ధర్మాలు. అలాగే క్షత్రియుల ముఖ్య ధర్మం ప్రజాపాలనం, వైశ్యుల ముఖ్య ధర్మం పశుపాలనం. ఈ 3 వర్ణాల వారిని సేవించడం శూద్రుల ముఖ్య ధర్మం. వారికి భిక్షమెత్తడానికి, హోమాలు, వ్రతాలు చేయడానికి అధికారం లేదు. వారు ద్విజుల ఇళ్లలో నివసిస్తూ వారిని సేవించాలి. కుంతినందన, నీ నిజధర్మమైతే క్షత్రియుల ధర్మమైన ప్రజాపాలనమే. దానిని నీవు వినయంతో, ఇంద్రియ నిగ్రహంతో పాటించు. వృద్ధులతో, సాధువులతో, బుద్ధిమంతులతో, విద్వాంసులతో ఆలోచించి పాలించే రాజు రాజదండాన్ని ధరించగలుగుతాడు. దుర్వ్యసన పరునికి తిరస్కారమే లభిస్తుంది. రాజు ప్రజలపై నిగ్రహానుగ్రహాలను ప్రదర్శించడంలో ఉచిత రీతిని ప్రవర్తిస్తే లోక మర్యాద సువ్యస్థితమై ఉంటుంది. రాజు దేశం గురించి, తన శత్రుమిత్రుల సేవల స్థితి గురించి, వృద్ధి క్షయాల గురించి దూతల ద్వారా ఎప్పుడెప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. సామదాన భేద దండోపాయాలనే 4 ఉపాయాలు దూత బుద్ధి, రహస్యాలోచన, పరాక్రమం, నిగ్రహం, అనుగ్రహం, దక్షత, ఈ గుణాలే రాజుకు కార్యసిద్ధి చేకూర్చుతాయి. సామదాన భేద దండ ఉపేక్షలనే 5 సాధనాలలో ఒకదాని చేత గాని, వేరువేరుగా గాని, ప్రయోగించి గాని రాజు తన కార్యాన్ని నెరవేర్చుకోవాలి. భరతవంశోత్తమ, అన్ని నీతులకు, దౌత్యాలకు మూలం మంత్రాంగమే. కాబట్టి కార్యసిద్ధి కలిగించే మంచి ఆలోచనను బ్రాహ్మణులతో కలిసి చేయాలి. స్త్రీలు, మూర్ఖులు, బాలకులు, లోబులు, నీచులు, ఉన్మాదులు వీరితో రహస్యాలోచన అంటే మంత్రాంగం చేయకూడదు. పండితులతో ఆలోచించాలి. సమర్థులతో పనులు చేయించాలి. హితైషులతో న్యాయం చేయించాలి. మూర్ఖులను అన్ని పనుల్లో పక్కన పెట్టాలి. రాజు ధర్మ కార్యాలలో ధార్మికులను, అర్థ కార్యాలలో విద్వాంసులను, స్త్రీల పనులకు నపుంసకులను, కఠోరమైన పనులకు క్రూర స్వభావాలను నియమించాలి. కర్తవ్యాల విషయంలో తన వారి యొక్క శత్రుపక్షం వారి యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాలి. శత్రువుల బలాబలాల మీద దృష్టి ఉంచాలి. బుద్ధితో బాగా పరీక్షించి
సాధు పురుషుల పట్ల అనుగ్రహం చూపాలి. మర్యాదహీనులైన అశిష్టులను అణచివేయాలి. పార్థ, నీకు నేను కఠోరమైన రాజధర్మాన్ని ఉపదేశించాను. దీని తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. నీవు నీ ధర్మ విభాగాన్ని అనుసరించి దీనిని వినయపూర్వకంగా ఆచరించు. బ్రాహ్మణులు తపస్సు, ధర్మం, ధమము, యజ్ఞానుష్ఠానం వీటి ద్వారా ఉత్తమ లోకాలను పొందుతారు. వైశ్యులు దానం, ఆతిథ్యం అనే ధర్మాల ద్వారా సద్గతిని పొందుతారు. అలాగే దండనీతిని సరిగ్గా ప్రయోగించినట్టి, రాగద్వేషరహితులైనట్టి, లోభహీనులైనట్టి, క్రోధం లేని క్షత్రియులు భూమిపై దుష్ట శిక్షణము, శిష్టరక్షణము చేస్తూ సత్పురుషులు పొందే లోకాలను పొందుతారు అని చెప్పాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, తాను కోరి పెంచిన శరీరాన్ని కుంచింప చేసుకుని వానరరాజు హనుమంతుడు తన 2 బాహువులతో భీముని హృదయానికి హత్తుకున్నాడు. అందువల్ల భీమసేనునికి వెంటనే అలసటంతా తీరిపోయింది. అన్ని విధాలా అనుకూలంగా అవుతున్నట్లు అనిపించింది. తాను మహాబలవంతుడినని, తనతో సమానుడైన గొప్పవాడెవడూ లేడని తోచింది. హనుమంతుడు కన్నులలో నీరు నిండగా గద్గద కంఠంతో, సౌహార్ద భావంతో భీమసేనునితో, తమ్ముడా, నీవిక వెళ్ళు. ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగితే నన్ను స్మరించుకో. నేనిక్కడ ఉంటున్నానని ఎవరితో చెప్పకు. ఇప్పుడు కుబేరుని భవనం నుండి పంపబడే దేవాంగనలకు, అప్సరసలకు ఇక్కడకు వచ్చే సమయం అయింది. నీ మానవీయ శరీరాన్ని స్పృశించడంతో జగత్ యొక్క హృదయాన్ని ప్రఫుల్లం చేసే శ్రీరామచంద్రుడు గుర్తుకు వచ్చాడు. నీకు కూడా నా దర్శనం వలన ఏదైనా కొంత ప్రయోజనం చేకూరాలి. సోదర సంబంధం వలన ఏదైనా వరం అడుగు. నీవు కావాలనుకుంటే నేను హస్తినాపురికి వెళ్ళి తుచ్చనైన ధృతరాష్ట్ర పుత్రులను సంహరించనా? అది కూడా చేయగలను. లేదా నీకు ఇష్టమైతే రాళ్లతో ఆ నగరాన్ని నాశనం చేయనా? అదే కాకపోతే ఇప్పుడే దుర్యోధనుని బంధించి నీ దగ్గరకు తీసుకురాను. మహాబాహు, నీ కోరిక చెప్పు, పూర్తిగా నెరవేరుస్తాను అన్నాడు. హనుమంతుని మాటలు విని భీమసేనునికి చాలా ఆనందం కలిగింది. అతడు, వానరరాజా, నీకు శుభమొగ్గాక. నా ఈ పనులన్నీ నీవు చేసినట్లే, ఇక ఇవి జరగడానికి ఏమాత్రం సందేహం లేదు. కేవలం నీ కృపా దృష్టి ఉంటే చాలు. నేను ఇదే కోరుకుంటున్నాను. నీవు మాకు రక్షకుడవు కాబట్టి నేను పాండవులు సనాతులయ్యారు. నీ ప్రతాపం వల్లనే మేము శత్రువులందరినీ నిర్జిస్తాము అని బదులిచ్చాడు. అప్పుడు హనుమంతుడు, నేను నీకు సోదరుడిని, స్నేహితుడిని అయిన కారణంగానైనా నీకు ప్రియం చేస్తాను. శక్తి చేత, బాణాల చేత వ్యాపకమైన శత్రుసేనల మధ్యలో నీవు ప్రవేశించి సింహనాదం చేసినప్పుడు నేను నా ధ్వనితో నీ గర్జనను మరింత పెంచుతాను. అర్జునుని ధ్వజం మీద కూర్చుండి శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేలా భీషణంగా గర్జిస్తాను. అప్పుడు నీవు వారిని సులభంగా చంపగలుగుతావు అని చెప్పి హనుమంతుడు అతనికి దారి చూపి అక్కడే అంతర్ధానం అయ్యాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. మనం ఈ రోజుతో ఈ యొక్క ఘట్టాన్ని మరియు ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ని, ఈ యొక్క భాగాన్ని మనం ఇంతటితో ముగిద్దాం. ఇక మనం యథావిధిగా మనం ఈరోజు ఈ యొక్క ఘట్టం నుండి ఒక ప్రశ్న నేను మీకు సంధిస్తాను. ఆ యొక్క ప్రశ్నకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సరైన సమాధానాలని ఎవరైతే ఎక్కువగా కామెంట్ చేస్తారో వారిని మనం విజేతలుగా నిర్ణయించి వారికి భగవద్గీతని బహుమతిగా మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా భగవద్గీత విజేతలుగా మీరు నిలవాలని మీరు భావిస్తే ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి సరైన సమాధానాన్ని కామెంట్స్ చేయండి. ఈరోజు ప్రశ్న, ఈ ఘట్టంలో అంటే ఈరోజు మనం ఇంతవరకు చెప్పుకున్న ఈ ఘట్టంలో ద్రౌపది దృష్టి ఏ యొక్క పుష్పం పైన పడింది? ఆ పుష్పానికి ఉన్న పేరేంటి? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే సరైన సమాధానం కామెంట్ చేయండి. ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా, ఈ ఘట్టంలో ద్రౌపది ఏ పుష్పం మీద దృష్టి మరల్చింది? ఆ పుష్పం యొక్క పేరేమిటి? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక మన ఛానల్లోని అన్ని వీడియోలను వీక్షిస్తూ, ముఖ్యంగా మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమాన్ని ఆదరిస్తూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఘట్టాన్ని మరియు ఈ యొక్క ఎపిసోడ్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం. మళ్ళీ మనం రేపు మన సంక్షిప్త మహాభారతంలో 34వ రోజు 34వ భాగంలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.